అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విమానాల రాకపోకలకు ఏర్పడుతున్న అడ్డంకుల తొలగింపుకు కొత్త నిబంధనలు ఏర్పాటు చేసింది. ఎయిర్పోర్ట్ సమీపంలో విమానాశ్రయానికి అడ్డుగా ఉన్న భవనాలు, చెట్లు తొలగించాలని నిర్ణయించింది. సివిల్ ఏవియేషన్ అధికారుల నుంచి నోటీసు వచ్చిన 60 రోజుల్లోపు భవనాలు తొలగించడం లేదా ఎత్తు తగ్గించాలని పేర్కొంది. అదేవిధంగా ఆమోదం లేకుండా నిర్మించిన భవనాలను వైమానిక భద్రతకు ముప్పుగా పరిగణించి తక్షణమే తొలగించాలని ఆదేశించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విమానాల రాకపోకలకు ఏర్పడుతున్న అడ్డంకుల తొలగింపుకు కొత్త నిబంధనలు ఏర్పాటు చేసింది. ఎయిర్పోర్ట్ సమీపంలో విమానయానానికి అడ్డుగా ఉన్న భవనాలు, చెట్లు తొలగించాలని నిర్ణయించింది. సివిల్ ఏవియేషన్ అధికారుల నుంచి నోటీసు వచ్చిన 60 రోజుల్లోపు భవనాలు తొలగించడం లేదా ఎత్తు తగ్గించాలని పేర్కొంది. అదేవిధంగా ఆమోదం లేకుండా నిర్మించిన భవనాలను వైమానిక భద్రతకు ముప్పుగా పరిగణించి తక్షణమే తొలగించాలని ఆదేశించింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఇప్పుడు కేంద్రం ఈ ఎయిర్పోర్ట్ల విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సమీపంలో ఎటువంటి బిల్డింగ్లు ఉండకుండా ఉండేలా చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయాలు, ఈ షరతులు ఎలా ఉండబోతున్నాయి? ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి భవనాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లను కూడా పూర్తి స్థాయిలో తొలగించాలి, లేకపోతే ఆ బిల్డింగ్ని కూడా కొంత సెకండ్ ఫ్లోర్ వరకే కట్టాలని చెప్పేసి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక గెజెట్ కూడా విడుదల కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఎయిర్ ఇండియా ప్రమాదంలో మాత్రం దాదాపు 241 మంది చనిపోవడం జరిగింది. ఇప్పటికే ఆ మృతదేహాలను కూడా ఇంకా గుర్తించేటువంటి ప్రక్రియలో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నారు. దాదాపు DNA పరీక్షల ద్వారా వారి కుటుంబాలకు కూడా వారిని మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకి అప్పగించేటువంటి ప్రయత్నం కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా మాత్రం పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకుంటూ DGCAని సంప్రదించిన తర్వాత DGCA ఒక ప్రకటన కూడా విడుదల కూడా చేయడం జరిగింది. అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఈ యొక్క ప్రకటన అమలులోకి కూడా వస్తుంది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి భవనాలు ఏవైతున్నాయో వాటికి అనుమతి లేకుండా నిర్మిస్తే మాత్రం ఖచ్చితంగా DGCA దాన్ని గమనించిన తర్వాత వాటిని కూలగొట్టేటువంటి అధికారం కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఇటు ఆ లేఖలో కూడా ఉన్నటువంటి పరిస్థితి నెలకొని, మరోవైపు ఇటు ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్స్ సంబంధించినటువంటి విషయాల్లో పూర్తి స్థాయిలో సమాచారం DGCAకి సమాచారం ఇవ్వాలి. ఆ సమాచారం ఇచ్చిన తర్వాత DGCA అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే ఆ ఎయిర్పోర్ట్ సమీపంలో కూడా ఈ యొక్క భవనాల్ని నిర్మించేందుకు అనుమతి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మరోవైపు DGCA ఒకవేళ ఆ పర్మిషన్స్ ఇవ్వకపోతే యథావిధిగా భవన యజమాని ఆ బిల్డింగ్ నిర్మిస్తే మాత్రం DGCA ఇచ్చినటువంటి నోటీసు, అంటే వారు నోటీస్ ఇచ్చి దాదాపు 60 రోజుల్లో ఆ భవనానికి సంబంధించినటువంటి ఫ్లోర్ని కూలగొట్టకపోతే అదే యాక్షన్ వెంటనే DGCA కూడా తీసుకునేటువంటి విధంగా కూడా ఒక ఈ యొక్క నిర్ణయం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వెంటనే ఇది అమల్లోకి కూడా వస్తుందని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఒకవేళ భవన యజమానికి మాత్రం కొంత అభ్యంతరాలు ఉంటే మాత్రం వారికి దాదాపు 18 రోజుల సమయం కూడా ఇచ్చారు. ఆ 18 రోజుల సమయం లోపు వారు లిఖితపూర్వకంగా వారికి DGCAకి దీనికి సంబంధించినటువంటి
ఒకవేళ ఇబ్బందులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా డీజీసీఏ కూడా వారు సంప్రదించవచ్చు. లిఖితపూర్వకంగా డీజీసీఏకి ఆ లెటర్ ఇస్తే దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే డీజీసీఏ దాన్ని వారికి అనుమతి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ విమానాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు తరచుగా అనేక ప్రాంతాల్లో కూడా జరిగినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కాలంలోనే ఇది అతిపెద్ద విమాన ప్రమాదం కాబట్టి మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా మాత్రం కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈ అనుమతులకు సంబంధించినటువంటి విషయాలపై పూర్తి స్థాయిలో క్లారిటీ తీసుకున్న తర్వాతనే ఈ యొక్క భవనాన్ని కూడా నిర్మించాలి. ఒకవేళ ఆ భవన యజమాని వారి ఇంటి ముందు ఏదైనా చెట్లు పెడితే మాత్రం దానికి సంబంధించినటువంటి హైట్ కూడా ఎంతవరకు ఆ చెట్లు పెరగాలి, ఆ చెట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా డీజీసీఐ ఇస్తుంది. దాని ఆధారంగానే ఆ చెట్లను కూడా పెంచుకోవచ్చు. ఒకవేళ ఆ హైట్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ చెట్టును కూడా తొలగించాలని చెప్పేసి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరుగుతుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ నవీన్.